నల్గొండ జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తక్షణమే పంపిణీ చేయాలని లబ్ధిదారులు రోడ్డెక్కారు. లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు 2 పడక గదుల ఇళ్లు ఇవ్వాలంటూ నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. మౌలిక సదుపాయాలు లేవనే కారణంతో 2 ఏళ్ల నుంచి పక్కా ఇళ్లు కేటాయించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు మండిపడ్డారు. నల్గొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించేవాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే కొంత చేపట్టింది. అయితే ఆ సకాలంలో ఆ నిర్మాణం పూర్తి కాలేదు. కొన్ని చోట్ల పూర్తయినప్పటికి కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తమకు ఇవ్వట్లని చెప్పి లబ్ధిదారులు అయితే ఆందోళన దిగారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద లబ్ధిదారులు అయితే ఆ నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ముఖ్య ఉద్దేశం ఏంటి? మేము నల్గొండ పట్టణంలో గత 12 సంవత్సరాలుగా ఉంటున్నాము. గత ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాల కింద ఇల్లు లేని నిరుపేదలందరికీ 2023 సంవత్సరంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ల స్కీమ్ ద్వారా డ్రా తీసి 552 మందిని నల్గొండ పట్టణంలో సెలెక్ట్ చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఎటువంటి స్పందన లేదు. 4-5 మాసాల నుండి వివిధ రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ లబ్ధిదారులో ఎంతో మంది వృద్ధులు ఉన్నారు. అందులో చాలా వరకు మానసిక క్షోభ భరించలేక చనిపోతున్నారు. వాళ్ళు చనిపోతే సరైన సదుపాయాలు కానీ, శవం ఎక్కడ వేసుకోవాలి, ఈ కార్యక్రమాలు ఎక్కడ చేయాలి, కిరాయిలలో ఉండనివ్వట్లేరు. ఇలాంటి బాధలు ఎన్నో అనుభవిస్తున్నారు. ఎంతో మంది వికలాంగులు, ఒంటరి మహిళలు కూడా ఉన్నారు. ఒంటరి మహిళలకి సరైన ఉపాధి అవకాశాలు లేక, వికలాంగులు బయటికి పోయి పని చేసుకోలేక, చేసుకున్న ఆదాయంతో ఇంటి కిరాయిలు కట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి సంబంధిత అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని మౌలిక వసతి కల్పించి మాకు పట్టాలు త్వరితగతిన అందజేయాలని చెప్పేసి సంబంధిత అధికారులను కోరుకుంటున్నాము. 2 ఏళ్ల బట్టి మేము తిరుగుతున్నాం. మాకు డ్రాలో తీసిరు కానీ ఇవ్వలేదు. ఇప్పుడు 6 నెలల బట్టి మేము తిరుగుతున్నాము. మాకు ఇప్పటి వరకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు. కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకుండా అక్కడ ఉంచి చేసారు. ఇప్పుడు మేము పిల్లలతోని ఇబ్బంది పడి షాపుల్లో, దుకాణాల్లో గట్రా పని చేస్తున్న వచ్చిన పని, కూలి పని వచ్చిన డబ్బులు ఇళ్ళ కిరాయిలు కట్టుకునేసరికి సరిపోతుంది. మేము బతకాలి, ఎట్లా బతకాలి? దయచేసి ఈ కిరాయిలు కట్టుకుని మీ పిల్లలకు మందులు, ఇంట్లో ఇబ్బందిగా ఒంటరిగా ఉన్న వాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మా ప్రొసీడింగ్ ఆర్డర్స్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, మీకు మీ పేరు వచ్చిందా లాటరీలో? మీకు ఎక్కడ కేటాయించారు? మీకు ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళలేదు? మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు సార్. ఎన్ని రోజులున్నా, ఎంతసేపు ఉన్నా ఇస్తాము అంటున్నారు కానీ ఏది అనేది ఇస్తలేరు. నాకు హెల్త్ బాగాలేకున్నా నన్ను కాల్ చేయమంటున్నారు. మాకు ఆ ఇల్లు ఇస్తే ఇంత కొంచెం ఆఫర్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను సార్. నాకు 3 పిల్లలు. 4 నెలల సంది తిరుగుతున్నాం సార్. 4 నెలల సంది అయినా కానీ ఆ ఇల్లు ఇస్తలేడు. పట్టాలు ఈ రోజన్నా పట్టాలు ఇస్తాడేమని ఆనందంగా వచ్చినాం సార్. మేమైతే అదే ఏ సార్ ఇచ్చినా కానీ తొందరగా దండం పెట్టి వెళ్ళిపోతాం సార్. మాకు ఈ రోజు పట్టాలు అయితే ఎస్సీ పరిస్థితిలో ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ అయితే ఇంకా ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నాను? గత ప్రభుత్వం తాత్సారం చేసింది. ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని పాటిస్తూ ఉంది. అనేక దఫాలుగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాం. అక్కడ మౌలిక వసతులు కల్పించి 552 మంది లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని చెప్పి కోరాం. అధికారులు అక్కడికి మేము వెళ్ళినటువంటి సందర్భంలో వెంటనే ఇస్తాం, ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అక్కడ నిధులు కొన్ని మంజూరు చేసి పనులు ప్రారంభించినట్టుగా కనపడతా ఉంది. త్వరితగతిన ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి మంత్రి గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలి. మంత్రి గారు చొరవ తీసేసుకొని అవసరమైతే మంత్రి గారు ఆ సెంటర్ని విజిట్ చేసి అక్కడ కావాల్సినటువంటి వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇండ్లు ఇచ్చేసేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే మేమే ఆ ఇండ్లలోకి వెళ్ళేటటువంటి పని జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చెప్పండి, ఇప్పటికే ఇళ్ల నిర్మాణం అన్ని కూడా పూర్తయినాయి. అక్కడ ఆ కాలనీ కూడా ఏర్పాటు చేశారు. అయినా కూడా ఎందుకు ఇవ్వట్లేదు? కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ 16 నెలలు కావస్తుంది. ఇప్పటికీ దాదాపు ఆ డ్రా పేరు తీసి కూడా 25 నెలలు అవుతుంది. యావరేజ్లో ఒక్కొక్కరు ఇంటికి రోజు నెలకి 4,000 రూపాయల కిరాయి కట్టుకుంటారు. ఇప్పటికీ ఒక లబ్ధిదారుడు ₹1,00,000 వరకు మునిగిన పరిస్థితి, ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఇప్పుడు ఆ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఆ మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే వాళ్ళకి స్వాధీనపరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 552 పేర్లు నిర్ణయించారు. అక్కడ కట్టి కోట్ల రూపాయలు పెట్టి కట్టిని అవి దుర్వినియోగం అవుతున్న పరిస్థితి ఉంది. వాటి వెంటనే సౌకర్యాలు కల్పించి వీళ్ళకి స్వాధీనం చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీకి వాళ్ళకి డిమాండ్ చేస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకొని పంపిణీ చేయాలని చెప్పి మేము ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు గత 2.5 సంవత్సరాల క్రితం లాటరీలో తీశారు. లబ్ధిదారులను వాళ్ళే గుర్తించారు. వాళ్ళు వస్తున్నాయని ఆశపడ్డారు. కానీ ఆ సంవత్సరం అధిక ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చి కూడా 1.5 సంవత్సరం అవుతుంది. ఈ ప్రభుత్వం అయినా ఇస్తుందని ఆశ అన్నది. ప్రజాపాలన అంటున్నారు, ప్రజాప్రభుత్వం అంటున్నారు. అయినా కూడా ఇక్కడ వీళ్ళు కూడా ఇవ్వట్లేరు. లబ్ధిదారుల్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం మహిళల పేరు మీద ఇచ్చారు. మహిళలు ఇళ్లలో పనిచేసే వాళ్ళు, షాపులలో పనిచేసే వాళ్ళు, ఒంటరి మహిళలు, వితంతు మహిళలే ఉన్నారు. వాళ్ళకి ఎట్లా జీవనం గడుస్తుందండి? వాళ్ళ ఇంట్లో చేసిన కష్టం, వాళ్ళు అద్దె కలుపుతున్నారు. అనారోగ్యం పాలైతే హాస్పిటళ్ళు, పిల్లల చదువులు, వాళ్ళు ఈదలేక చాలా సతమతం అవుతున్నారు.
వస్తుంది అంటున్నారు. కొంతమంది ఆత్మస్థైర్యం సరిపోక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు లాటరీలో వచ్చిన వాళ్ళు కూడా 2-3 ఈ మధ్య కాలంలో చనిపోయారు. చనిపోయినప్పుడు వాళ్ళ శవాలను కూడా అద్దె ఇళ్లలో వేయలేక బయట వేయమంటున్నారు. వాళ్ళు అట్లా కూడా ఇబ్బంది పడుతున్నారు. దీక్షలో కూర్చున్నా కూడా ప్రభుత్వ అధికారులు ఎందుకు స్పందించట్లేరు? సంవత్సరం నుంచి వసతులు ఎందుకు కల్పించలేకపోతున్నారు? మన బడ్జెట్లో కూడా కేటాయించిన అంటున్నారు. ఇంకా కూడా అక్కడ ఏం టెండర్లు పిలుస్తలేరు, ఏం పనులు ప్రారంభించట్లేదు. వాళ్ళకు ఇవ్వకపోతే తర్వాత జరిగే కార్యాచరణకు ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని మేము తెలియజేస్తున్నాం సిపిఎం పార్టీ తరఫున. అధికారులకు నిమ్మకు నీరెత్తినంత ఉన్న పరిస్థితి ఉన్నది. పేదవాడంటే అంత చులకన. ఓట్లప్పుడు ఓట్లు వేసుకున్న తర్వాత వాళ్ళు మర్చిపోయే విధానాన్ని ఈ ప్రభుత్వాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా సరే నల్గొండ పట్టణంలో ఉన్న 2017 సంవత్సరంలో నిర్మాణం జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు 37 కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేశారు. కానీ ఆ డబ్బులన్నిటి కూడా ప్రజాధనం ఈరోజు వృధా అయిపోయే పరిస్థితి ఉన్నది. ఈ పేదలందరూ కూడా ఎండలో ఇబ్బంది పడుతూ ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు. మీరు ఇండ్లు ఇస్తే వాళ్ళు ప్రశాంతంగా అందులో బతుకుతారు. కనుక దయచేసి అధికారులు కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ చర్య తీసుకొని వెంటనే ఈ పట్టా కాగితాలు ఇచ్చి వారికి ఇళ్లలో పంపాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల కమిటీ పోరాట కన్వీనర్గా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇది మొత్తంగా కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా నల్గొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి 552 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వద్ద కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఉన్న ఫలంగా తక్షణమే లబ్ధిదారులందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి లబ్ధిదారులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.